ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న HR9 మీడియా న్యూస్ కు స్వాగతం. HR9 న్యూస్ కి స్వాగతం. ప్రజా ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఇదేనా? నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మెడికల్ కాలేజీలపై వైసీపీ పోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మే జీవో 108ను ఆనాడు తెచ్చింది వైసీపీ కాదా అని గుర్తు చేశారు. 50% సీట్లు అమ్మాలని చూసింది వైసీపీ కాదా అని ఎద్దేవా చేశారు. జగన్ సీట్లు అమ్మాలని చూస్తే నేడు చంద్రబాబు ఏకంగా కాలేజీలను అమ్మేస్తాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో NRI కోటా అని, మేనేజ్మెంట్ కోటా అని సీట్లు అమ్మడం దేశంలో ఎక్కడా లేదు అని ఆయన మండిపడ్డారు. ప్రైవేటు కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే వెనక్కి తీసుకోవాలి, జీవో 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 కాదు 30 లక్షలు ఇవ్వాలి. కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకు దేశంలో బీజేపీ ఓటు చోరీ చేసింది. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, APCC రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు? ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేదాన్ని ఖండిస్తుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకదానికి సూటిగా సమాధానం చెప్పాలి. ఈ జియోఎంఎస్ నంబర్ 108 19/7/2023 19/7/2023 అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది, రిమ్స్ కడప ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే దాదాపు 10-11 మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ఈ యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తెలియదు, డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలియదు జనాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టాడు, సంతోషం. కట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు. ఏమని తీసుకొచ్చాడంటే, పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2023 and 24. ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే 23-24 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో MBBS సీట్లకి ఫీజు నిర్ధారించాడు. దీని ఒకసారి చూడండి, నేను చెప్తాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే 100% సీట్లని పేద విద్యార్థుల కోసం మీరు కట్టి పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాల్సినటువంటి ఆలోచన మీకు ఉంటే, ఈరోజు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. వీటిల్లో 50% సీట్లని ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి లాగానే ఏ కేటగిరీకి 15,000 రూపాయలు ఫీజు నిర్ణయించారు, మేనేజ్మెంట్ కోటా B కేటగిరీకి 12 లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు, NRI కోటాకి 20 లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మీరు ప్రభుత్వ సభ్యుతో కాలేజీలు కట్టి నడపాల్సింది పోయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవాలనేటటువంటి దారుణమైనటువంటి ఆలోచన, పేద విద్యార్థులకు సంబంధించి ఉచితంగా వైద్య విద్యను అందించాలనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి, ఆలోచన తొంగలో దొక్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా NRI కోటా సీట్లను ప్రవేశపెట్టింది ఎవరు? దీనికి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీట్లు అమ్మడం మొదలు పెడితే చంద్రబాబు గారు ఏకంగా కాలేజీలు అమ్మడం మొదలుపెట్టాడు. కాబట్టి ఎక్కడ చూసినా అవినీతికి బాటలు ఎక్కడ మొదలయ్యాయంటే వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మనం సీట్లు అమ్మాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు గోల్ చేస్తున్నాడంటే, ఆయనకి అమ్మడం అనేది ఆయన ఒక్కడే చేయాలి. మద్యం అమ్మిన ఆయన అమ్మాలి, ఇసుక అమ్మిన ఆయన అమ్మాలి, మెడికల్ సీట్లు అమ్మిన ఆయన అమ్మాలి, ఫిషాంధ్ర పేట చేపలు అమ్మిన ఆయన అమ్మాలి, లేదా ఆర్బికల్ యూరియా ఆయన అమ్మాలి, పురుగు మందులు ఆయన అమ్మాలి. అంటే అదేదో ప్రభుత్వము సుపరిపాలన పక్కన పెట్టి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్లనే పేద విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లకు మేనేజ్మెంట్ కోటా NRI కోటా పెట్టి ఒక్కో సీటుని 20 లక్షల రూపాయల లెక్కన అమ్మేదానికి జీవో ఇచ్చి అమ్మిన వ్యక్తి ఆల్రెడీ, ఎందుకంటే 23లోనే అడ్మిషన్ స్టార్ట్ అయినాయి.